సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఇందిరా పార్క్ నుంచి బయలుదేరిన హోంగార్డులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎస్ తో చర్చలు జరిపిన హోంగార్డు సంఘం నేతలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ప్రకటించిన కొద్దిసేపటికే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు హోంగార్డులు. మొత్తానికి సీఎస్ సానుకూలంగానే స్పందించారు. హోంగార్డుల డిమాండ్ల మీద అని తెలిసిన కాసేపటికే ఈ పరిస్థితి ఎందుకు ఉద్రిక్తంగా మారింది అనే వివరాలు అందించడానికి సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, అసలు అక్కడ ఏం జరుగుతోంది? పరిష్కరించాలి. హోంగార్డులు ఏకంగా తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. మొత్తం దిగ్బంధించారు. దాదాపు 2000 మంది హోంగార్డులు మొత్తం సచివాలయాన్ని ముట్టడించిన దృశ్యాలను చూస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై అనేక మార్లు డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇక చివరి ప్రయత్నంగా సచివాలయాన్ని ముట్టడించాలని చెప్పారు. ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వంతో చర్చ జరిపినా కూడా ప్రతిఫలించకపోవడంతో ఆందోళన బాటపట్టారు. ఏకంగా సచివాలయానికి చేరుకున్నటువంటి హోంగార్డులు వారితో మాట్లాడి కోటల్ గారు చెప్పండి, అసలు ఇవి డిమాండ్స్ ఏంటి? ఒకే ఒక డిమాండ్ మాది ఉద్యోగ భద్రత. మాకు రెగ్యులరైజ్ చేయాలని గతంలో సీఎం గారు చెప్పారు. మినీ పోలీస్ చేస్తానని ఎలక్షన్ టైంలో కానీ మేనిఫెస్టోలో కానీ చెప్పి మాకు రవీంద్ర భారత్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ మాకు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, సీఎం గారు చెప్పారు. అదే కోరిక మా సార్, మాది ఏకైక డిమాండ్ మాకు పర్మనెంట్ చేయాలి, మా ఉద్యోగ భద్రత కల్పించాలి, మా భార్య పిల్లలకు ఇంత తిండి దొరికేలా చేయాలి సార్. బంగారు తెలంగాణలో మేము భాగస్వామ్యం, మేము తెలంగాణ గురించి పోరాడినాం సార్. మాకు కూడా ఉద్యోగ భద్రత కలిసి మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటికే ప్రభుత్వం 2 సార్లు మీకు చర్చలు పిలిచింది. ఒకసారి ఆధార్ సిన్హా చర్చ జరిపారు, ఈ రోజు సిఎస్ రాజు శర్మ కూడా చర్చ జరిపారు. మీ సమస్యలు సానుకూలంగా స్పందిస్తున్నట్టు కూడా సిఎస్ కూడా హామీ ఇచ్చారు. అయినా ఎందుకు మీరు ఇట్లా సచివాలయం ముట్టడించారు సార్? గత 5 రోజులుగా మా నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నారు సార్. దానికి అనుగుణంగా మేము గ్యాదర్ అయ్యి మన ఆధార్ సిన్హా గారు సార్ అయితే సిఎస్ రాజీవ్ శర్మ గారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. మరియు ఈ రోజు రాజీవ్ శర్మ సార్ గారు స్పందించి చూస్తాను చేస్తాను అన్నారు. కానీ అలా కాదు సార్, మాకు ఏదైనా నిర్ణయం మాకు మీరు ప్రకటించినట్టయితే మేము చాలా సంతోషిస్తాం సార్. బంగారు తెలంగాణలో మాకు కూడా ఒక భాగస్వామ్యం చేస్తే మేము కూడా సంతోషిస్తాం సార్. అంటే న్యాయపరమైన 1963 హోంగార్డుల చట్టాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. జీతాలు చాలా వెట్టి చాకిరీగా ఉన్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు న్యాయం చేయాలని అంటున్నారు. ఏమైంది అసలు? మీకు ఇంత గాయమైంది, పోలీసులు ఏం చేసి అయిందా? ఎందుకైంది? మా న్యాయం కొరకు మేము పోరాడుతున్నాం సార్. దానికి ఎస్ఐ వచ్చి నోకేసిండు, లాఠీ చార్జ్ చేసి కొట్టేసిండు సార్. ఏం పేరు? ఎక్కడ వచ్చారు మీరు? మంచాల్ పిఎస్ మహేందర్ సార్ నా పేరు. ఏంటి మీ న్యాయమైన డిమాండ్ ఏంటిది? మాకు పర్మనెంట్ కావాలి సార్. మాకు పర్మనెంట్ ఒకటే సార్. వీక్లీ ఆఫ్ ఇస్తారు, బస్ పాస్ ఇస్తారు, వీక్లీ ఆఫ్ లేదు, బస్ పాస్ ఇస్తారు, 7 days ఒకసారి వాపిస్తారు, ఆఫ్ లేదు, ఏం లేదు సార్. వచ్చిన తర్వాత డైలీ 12 గంటలు డ్యూటీ చేసుకుంటారు సార్. మాతో మేము చేసేది జవాన్ కానీ ఎక్కువ జీతం మేమే చేస్తున్నాం సార్. జవాన్ హోంగార్డులో కానీ హోంగార్డులు ఎక్కువ చేస్తున్నాం. అంటే బందోబస్తు చేస్తారు సార్. ఎక్కడ పోంటే అక్కడ పోంటారు సార్. ఏసీపీ వాళ్ళు ఇంట్లో డ్రైవింగ్ చేయమంటారు సార్. స్కూల్ పిల్లలు ఇన్స్పెక్టర్ రమ్మంటారు, కార్ నడిపిమంటారు, అన్ని చేయమంటారు సార్. మాతో ఎట్టి చాకరీ చేసుకుంటారు. ఆర్డర్లీ వ్యవస్థ హోంగార్డ్ వ్యవస్థలో ఉంది. చాలా వారికి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళని అందరినీ వెట్టి చాకరీ చేస్తున్నటువంటి దుర్భాగ్య పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి. పోలీసులు కూడా వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వం కూడా వెట్టి చాకరీ చేపిస్తూ హోంగార్డులను అనేక పనులు అంటున్నారు. మరో హోంగార్డుతో మాట్లాడాలి సార్. మీ డిమాండ్ ఇంతవరకు పరిష్కారం కాలే. ఇప్పటికీ 2 సార్లు ప్రభుత్వం చర్చ జరిపినా కూడా మీకు మీకు ఎందుకు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు? సచివాలయం ముట్టడి దాదాపు 2000 మంది వరకు వచ్చారు. ఎందుకు సార్? మేము ఇప్పటి వరకు మేము చేసిన ఫలితము కానీ 5 రోజులు డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు పై ఆఫీసర్లు చెప్పేది కానీ సీఎం నుంచి మాకు ఎలాంటి హామీ రాలేదు. మరియు మాకు ఒట్టి మాటలతో చెప్పి ఎన్నోసార్లు చెప్పి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. మాకు నిజంగా చెప్పేదంటే మన రాతపూర్వకంగా చెప్తే మాకు ఒకటే డిమాండ్ సార్. మాకు రెగ్యులరేషన్ చేసి మాకు ఇచ్చే జీతం ఎంతో పెంచి మమ్మల్ని రెగ్యులరేషన్గా మాకు భద్రత కల్పించేసి చేస్తే మాకు సీఎం గారికి దండం పెడతాం సార్. సీఎం గారికి అడగకముందు అందరికీ అన్నం పెడుతుంది సార్. హోంగార్డులు అంటే సీఎం గారికి తెలుసో తెలియదు సార్. ఇప్పుడు మేము హోంగార్డులుగా గుర్తించాలంటేనే గతంలో మీకు మినీ పోలీస్ అని చెప్పేసి మిమ్మల్ని కూడా పోలీసులకు ఇచ్చి అన్ని అర్హతలు ఇస్తా అని చెప్పేసి సీఎం అన్నారు. ఆ హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది.
మన బంగారు తెలంగాణలో కాంట్రాక్ట్ అనే బేసిక్ ఉండదు. మన ఫ్రెండ్లీ పోలీసులో హోంగార్డ్స్ అనేది మినీ పోలీసుగా మారుస్తామని సీఎం గారు గతంలో చెప్పిండు. అది మరి సీఎం గారు గుర్తుపెట్టుకోవాలి సార్. మాకు ఇప్పటి నుంచి 12,000 జీతంతో హైదరాబాదులో పిల్లలతో బతకాలంటే నానా ఇబ్బంది పడుతున్నాము. 4,000 రెంటు మరియు మా పిల్లల ఫీజులు మరి మేము భరించలేని బతుకులు. ఒకరోజు హాస్పిటల్కి పోవాలంటే డాక్టర్ ఫీజు 300 రూపాయలు ఉంటుంది సార్. మాకు 400 రూపాయలు ఇస్తే ఆ రోజు డాక్టర్ ఫీజు 300 రూపాయలు సార్. అదేవిధంగా మేము ఏ విధంగా బతకాలి? మా రూమ్ రెంట్లు ఏంటి? మాకు పిల్లలు ఏంటి? మా అమ్మ నాన్న బతుకుడు ఏంటి? మేము ఏ విధంగా బతకాలి సార్? ఇది దయచేసి సీఎం గారు విని మా బాధలను గాంధించాలని 19,000 హోం గార్డులము మేము సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. దయచేసి మా హోం గార్డుల గాథలు వినండి సార్. అంటే మొత్తం హోంగార్డులు తమ వెట్టి చాకిరి నుంచి వెళ్ళి బయటకు విమర్శించాలి, తమ సంస్కరణలు చేయాలి, పోలీసులతో సమానంగా పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని స్పందించట్లేదు, మా యొక్క సమస్యలను పరిష్కరించట్లేదని కూడా వాళ్ళు ఏకంగా సచివాలయ ముట్టడికే ఎత్తించారు. మొత్తం ఇక్కడ చాలా మంది మహిళా హోంగార్డులతో పాటుగా దాదాపు చాలా మంది కొంతమంది లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా వాళ్ళు ఆరోపణిస్తున్నారు. మన కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. మనకు ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం ధర్నా చేస్తున్నారు. మొత్తం సచివాలయం ముందు మొత్తం ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం పోలీసులు మమ్మల్ని ఇంతవరకు వెట్టి చాకరీ చేస్తున్నారు కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. హోంగార్డులు అంటే చాలా చిన్న చూపుగా, అదేవిధంగా వెట్టి చాకరీ చేస్తున్న ఏ పాలకులు మమ్మల్ని పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండమ్మా, మీ సమస్యలు ఏంటిది? ప్రభుత్వం మా సమస్యలు ఏంటంటే మాకు పర్మనెంట్ చేయాలని మాకు 12,000 ఇస్తున్నారు. మేము పుష్కరాల బందోబస్తులు వేసినా కానీ ఇంకా ఏ బందోబస్తులు వేసినా కానీ మేము వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేస్తున్నాం. మాకు రోడ్డు మీద ట్రాఫిక్ వేసినా కానీ మేము చేస్తున్నాం. మేము మా దగ్గర మాకు 12,000 మాకు సరిపోవట్లేదు. మా పిల్లల ఫీజుల కోసం కానీ మాకు ఇంటి కిరాయిల కోసం కానీ మాకు భద్రత లేదు. మాకు బస్ పాస్ లేదు. మాకు ఏంటంటే సీఎం తెలంగాణ బంగారు తెలంగాణ రాగానే మాకు హోంగార్డ్ అనేది తీసేసి మినీ పోలీస్ వేస్తామని చెప్పినారు. మాకు మినీ పోలీస్ అని పేరు పెడతామని చెప్పినారు. మమ్మల్ని హోంగార్డ్ అనగానే మమ్మల్ని నీచంగా చూస్తున్నారండి. మాకు రెగ్యులర్స్ మాకు కావాలి. మాకు ఏంటంటే భద్రత కోసము పర్మనెంట్ కోసం అనుకొని మేము పోట్లాడుతున్నామండి. ఇందిరా పార్కులు ఇప్పుడు ధర్నా అయింది కదండి, అయితే దాంట్లో చెప్పినారు కానీ మాకు ఏమంత నమ్మకం కుదరలేదండి. అందుకే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మేము ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగులు ప్రసూతి సెలవులు ఉన్నాయి, మహిళా సమస్య హోంగార్డులు లేదు. ఆ పేరుకి మాత్రమే అవి ప్రసూతి సెలవులు ఉన్నాయి కదా, ఆ పేరుకి మాత్రమే అన్నారు కానీ అసలు అది సెలవులు ఇవ్వడం లేదు. మేము ఒక్క రోజు రాకున్నా కూడా మాకు ఆఫ్టర్ చేసేస్తున్నారు. మాకు ఒక లీవ్ డ్రెస్ ఇచ్చినా కానీ మాకు లేదండి. మాకు దేనికి జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, ఏమొచ్చినా మాకు ప్రసూతి సమయంలో కూడా మాకు వచ్చినా కానీ మాకు ఆప్షన్ చేస్తున్నారు. మాకు అసలు దేని తొక్కుతున్నారు మమ్మల్ని కిందికేసి. డ్యూటీలు మాత్రం మమ్మల్ని రాత్రి వరకాల ఉంచుతున్నారు. మమ్మల్ని ఇంట్లో పోమంటే ఇంట్లో పోతున్నాం. మేము వెట్టి చాకరీ మొత్తం చేపిస్తున్నారు కానీ మా దగ్గర మేము ఏం జీవన పథకం కల్పించలేదండి. మాకు దీనికోసం ధర్నా చేసి ఈరోజు మేము మాట్లాడదాం అనుకుని అనుకుంటున్నాం. మాకు ఏం లేదు, మాకు పర్మనెంట్ చేయాలంటే మాకు ఇంత తక్కువ జీతాలతో మీ పిల్లల పోషణ కానీ మీ కుటుంబ బాధ ఎట్లా చేస్తుంది? ఒక పూట తింటే పిల్లలకి మాకు పిల్లల్ని చదువుకోవాలని ఉంటుంది. ఇండ్లు కిరాయి కట్టుకొని లేక బతుకుదేరు లేక మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. 12,000 మాకు సరిపోతలేదు. మాకు ఆరోగ్య భద్రత లేదు. డ్యూటీకి పోతుంటే మాకు ఏమన్నా యాక్సిడెంట్ అయినా ఏదైనా మేమే పెట్టుకోవాలి. అన్ని మళ్ళీ ఒక రోజు పోకుండా ఒక రోజు ఆబ్సెంటే ఇస్తారు. మాకు అది డ్యూటీకి కరెక్ట్ ఆరోగ్య భద్రత ఇచ్చి పర్మనెంట్ చేయాలని మేము సీఎం నుండి మేము హామీ తీసుకోవడానికి ఇంత మట్టుకు వచ్చినాం. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అనేక కాలుష్య బారిన పడి చాలా మట్టుకు అనారోగ్య సమస్యలు కూడా గురవుతున్నారు. వారు చాలా మట్టుకు అంటే అందరికీ పండుగలు ఉంటాయి తప్ప హోంగార్డులకు పండుగలు ఇవ్వనటువంటి నానుడు కూడా ఉన్నది. ప్రతి పండుగకు ప్రతి బందోబస్తు కూడా పోలీసులు వీరిని వెట్టి చాకరీ చేస్తున్నారు కానీ వీరికి ఉద్యోగ భద్రత లేదని కూడా ఆరోపిస్తున్నారు. మరో హోంగార్డులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమన్నా, సీఎం గారు వచ్చి మాట్లాడాలండి. మీ సమస్యలు ఏంటి? అదే మాకు పర్మనెంట్ చేస్తానన్నాడు, బస్ పాస్ ఇస్తానన్నాడు. ఇంకేం లేవండి. మాకు ఈ చిన్న జీతాలతో బతకడానికి చాలా కష్టంగా ఉంది. చెప్పండి అమ్మా, మీకు సమస్యలు. మాకు రెగ్యులర్ చేయాలండి. మేము హోంగార్డ్ డిపార్ట్మెంట్లో వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. సీఎం గారు మరి మాకు వెళ్ళి సాలని బతుకులు ఎంతోమంది దీని మీద ఆధారపడి ఉన్నారండి. మా జీవితాలు మేము ఎప్పటికీ ఇంతేనా ఇంకా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మా హక్కులు మేము అడుగుతున్నాం. ఏ ఆఫీసర్స్ గురించి ఉంటా మేము చెప్పట్లేదు, ఎవరి గురించి కాదు. మాకు మా పిల్లలు మా జీవితాలు మాకు ఒక దారికి రావాలి, మాకు ఒక కొలికి రావాలంటే ఇదే కుటుంబాలు ఫ్యామిలీ మొత్తం హోంగార్డ్ జీవితం మీద ఉందా అంటే ఈ రోజులలో బతుకులు ఎలా ఉన్నాయంటే మీకు తెలుసు. రెంట్ కట్టుకోవాలన్నా ప్రాబ్లమే ఉంది, బట్టలు ఒక పండుగ రావాలన్నా
ప్రాబ్లమే ఉంది. ప్రతిదీ అది దృష్టిలో పెట్టుకొని సీఎం గారు మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఈ బంగారు తెలంగాణలో మాకు కూడా బంగారు తెలంగాణ కావాలి అని చెప్పేసి మా న్యాయమైన పోరాటాన్ని మేము అడుగుతున్నామండి. అది మాకు కావాల్సింది. సీఎం గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా పిల్లల్ని, మా కుటుంబాలని, మా కిరాయిలు మేము ఎలా వస్తున్నామో ఆయనకు తెలుసు. అందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు మినీ పోలీసుగా గుర్తించి మీకు అన్ని సదుపాయాలు పోలీసులు సమానంగా ఆరోగ్య భద్రత అని చెప్పారు కానీ మమ్మల్ని మినీ పోలీస్ లాగా ఎవరు గుర్తించలేదు. అప్పటి నుండి మాకు బస్ పాస్ ఇస్తానన్నారు. ఇంతవరకు కూడా మాకు 1000 రూపాయలు బస్ పాస్ అండి. మేము రావడానికి పోవడానికి ఎక్కడ పోయినా బస్ పాస్ తీసుకోకపోతే మాకు రోజుకు వచ్చే జీతము 400 మాకు 200 ఖర్చులే అయిపోతాయి. ఎక్కడైనా డ్యూటీ బందోబస్తు అంటే ఆఫీసర్ కొంచెం లేట్ అయిపోయినా మొన్న మేము గణేష్ బందోబస్తుకి వచ్చాం. మాకు అన్నము లేదు, ఏమీ లేదు, టీఏలు కూడా లేవు. మాకు వచ్చిన టీఏలు కూడా ఆఫీసర్స్ మాకు ఇవ్వలేదండి. 6000 వస్తే కూడా మాకు 1800 ఇచ్చారండి. దానికి మేము ఎలా బతామండి? మాకు వచ్చిన అలవెన్స్ కూడా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇస్తారు మాకు టీఏ. అప్పుడు అది కూడా మాకు ఇవ్వలేదండి గవర్నమెంట్. మరి ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఇవన్నీ సీఎం దృష్టికి వెళ్తాయా అని చెప్పి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలి సీఎం గారు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. అంతే. అంటే ఇక్కడ చాలా మంది మహిళా హోంగార్డు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా జీవితాలతో జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన కార్డ్స్ కూడా ఇవ్వాలి, లేకపోతే తమ యొక్క వెట్టి చాకిరి బతుకుకు అర్థం లేదని కూడా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఏకంగా దాదాపు 2000 మంది హోంగార్డులు సచివాలయాన్ని ముట్టడించినటువంటి దృశ్యాలను చూస్తున్నాం మనం. ఇక్కడ హోంగార్డులు చాలా మత్తుకు చాలా ఆందోళనగా ఉన్నారు. వెట్టి చాకిరి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ తమ గురించి పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్యలు చెప్పండి. మా సమస్యలు, మేము హోంగార్డులము. మాకు వచ్చే జీతం 12000. అందులో మా ఇంట్లో పరిస్థితి బాగాలేకుండా ఒకరోజు డుమ్మ కొట్టినా మరో రోజు డుమ్మ కొట్టినా ఆ జీతంలో నుంచి 400 కట్ అవుతాయి. ఇంకోటి మాకు సంవత్సరానికి 2 సార్లు టీఏలని వస్తాయి. ఆ వస్తాయా రావో వీరా అనుమానమే ఉంటుంది. ఈ సీఎం గారు మాకు ఇచ్చిన హామీని నెరవేరిస్తే అతడు దేవుడు అని మేము కొలుసుకుంటాము. ఈ ఆందోళన మేము రస్తారోకలు అవి ఏం చేస్తలేము. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, హోంగార్డులకు రెగ్యులర్ చేయాలి, అదేవిధంగా వారికి ఆరోగ్య సంబంధించినటువంటి కార్డ్స్ ఇవ్వాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా 2000 మంది హోంగార్డులు తెలంగాణ సచివాలయం ముందు ధర్నా చేస్తున్నటువంటి ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి. పోలీసులు కూడా భారీ ఎత్తున మోరించారు. ఏ క్షణమైనా వీళ్ళు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వం మాత్రం తమకు మానవీయ కోణంగా ఆలోచించి తమ యొక్క సమస్యలు పరిష్కరించాలని మాత్రం హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ అంశం పైన రంగంలో దిగి హోంగార్డుల యొక్క న్యాయమైన సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓటు రైట్. మొత్తం మీద సచివాలయం దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితిని మనం లైవ్ లో చూస్తున్నాం. దాదాపు 2000 మంది హోంగార్డులంతా కూడా సచివాలయ ముట్టడికి వెళ్లారు. అక్కడున్న బార్కెట్లను కూడా తొలగించి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక హోంగార్డు ఏకంగా ఒక పెట్రోల్ బాటిల్ పట్టుకొని అతను బెదిరిస్తున్న దృశ్యాలు కూడా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తానికి సీఎం ఒక ప్రకటన ఇస్తేనే కానీ మేము ఆపము, ఈ ఉద్రిక్త పరిస్థితులన్నింటినీ కూడా మేము ఆగమన్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక మనతో మాట్లాడడానికి హోంగార్డుల సంఘం